నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అతడు కలేజా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుంటూరు కారంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా గుంటూరు కారం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? మహేష్ ఖాతాలో మరో హిట్ పడిందా? మాటల మాంత్రికుడి మాయాజాలం ఎంతవరకు పనిచేసింది అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. గుంటూరు కారం స్టోరీ విషయానికి వస్తే, జనధనం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన వైరా వెంకటస్వామి, ప్రకాష్ రాజ్ కొడుకే వెంకటరమణారెడ్డి మహేష్ బాబు. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాలంటే ఇష్టం లేని వెంకటరమణారెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయ శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఇద్దరు హీరోయిన్లతో లవ్ ట్రాక్ ఎలా ఎండ్ అయింది? మధ్యలో తల్లి సెంటిమెంట్ ఎలా వచ్చిందనేది తెలియాలంటే థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుంది. ఫైట్స్, మహేష్ మాస్ డైలాగ్లతో గట్టిగానే నడుస్తుంది. మహేష్ ఎంట్రీ సీన్, ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ వేరే లెవెల్లో ఉంటుంది. శ్రీలీల, మహేష్ బాబు మధ్యలో నడిచే సీన్లు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక తన ఫ్యామిలీకి మహేష్ ఎందుకు దూరంగా ఉన్నాడు, అసలు మహేష్ను ఇంటి నుంచి ఎందుకు వెలివేశారు అనే ప్రశ్నలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం బొమ్మ దద్దరిల్లిపోయింది. సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీతో పాటు విలన్లకి మహేష్ వార్నింగ్లు ఇవ్వడం, చిన్న చిన్న ఫైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ కట్టి పడేస్తుంది. సెకండ్ హాఫ్ సినిమా అంతా మీనాక్షి చౌదరి పాత్ర చుట్టూ నడుస్తుంది. గుంటూరు కారంలో పలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చివరి 30 నిమిషాలు అదిరిపోయింది. త్రివిక్రమ్ అంటేనే యాక్షన్ తక్కువగా, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ తన స్టైల్ కు కాస్త భిన్నంగా వెళ్లారు. యాక్షన్ ఎక్కువగా, ఫ్యామిలీ స్టోరీ తక్కువగా ఉంటుంది. మహేష్ బాబుతో పాటు ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే వాళ్లకు కావలసిన మసాలా అంశాలు గుంటూరు కారంలో పుష్కలంగా ఉన్నాయి. గుంటూరు కారం రూల్స్ తిరగరాసే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది. మాస్ ఆడియన్స్ ఈ సినిమాని పెద్ద స్థాయిలో ఆదరిస్తారు. యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. టేకింగ్ డైలాగుల్లో దర్శకుడు త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. ఇక క్లైమాక్స్ మాత్రం సెంటిమెంట్ తో పిండేశారు త్రివిక్రమ్. గుంటూరు మిర్చి ఘాటు, హుషారు, జోరు హీరో క్యారెక్టరైజేషన్ లో కనిపించాయి. ఒకటి మాత్రం నిజం, ఘట్టమనేని అభిమానులు, ప్రేక్షకులు మహేష్ బాబును ఇంత మాస్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ లో అయితే ముందెప్పుడు చూడలేదు. తమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పాలి. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నటీనటులు ఎలా చేశారంటే, మహేష్ బాబు వెంకటరమణారెడ్డి పాత్రలో అద్దరగొట్టేశారు. మహేష్ బాబు యాక్టింగ్, క్యారెక్టర్ ను, బాడీ లాంగ్వేజ్ ను హైలైట్ చేసే విధంగా ఉంది. మహేష్ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తమ గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో అదరగొట్టారు ఇద్దరు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ యాక్టింగ్ మరో లెవెల్ అని చెప్పాలి. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయరాం, ఈశ్వరిరావు, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, రఘుబాబులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. గుంటూరు కారం సినిమాకు యాక్షన్, మహేష్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైరెక్షన్, స్టోరీ ప్లస్ పాయింట్స్ కాక కొన్ని పాటలు, ఓవర్ యాక్షన్ సీన్స్ మైనస్ అని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే గుంటూరు కారం అంటే యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. గుంటూరు కారం మాస్ ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కి సంక్రాంతి కానుక. గుంటూరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.